కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ పై ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించినారు. మొత్తం కోమటిరెడ్డి రాజగోపాల్ నివాసానికి సీఎం రేవంత్ చేరుకోవడం పట్ల రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పవచ్చు. గతం నుంచి కూడా ఎప్పటి నుంచో అన్ని పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ మొత్తం సీఎం క్యాంప్ కార్యాలయంలో కానీ మొత్తం కాన్స్టిట్యూన్స్ లో జరుగుతున్నా కానీ ఇవాళ నేరుగా రాజగోపాల్ రెడ్డి నివాసానికే సీఎం వెళ్లడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటుని ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో కూడా సీఎం రేవంత్ ఉండడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి నల్గొండ, మరొకటి భువనగిరి. నల్గొండ ఇప్పటికే చూసినట్లయితే జానారెడ్డి తనయుడు రఘువీర్కి ఫస్ట్ లోనే కూడా టికెట్ ఇవ్వడం, అక్కడ మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఇక గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక భువనగిరి పార్లమెంట్ విషయానికి వస్తే భువనగిరి పార్లమెంట్ లో కాస్త ఎవరైతే ఉన్నారో అనుచరుడు రేవంత్ ముఖ్య అనుచరుడు చామల కిరణ్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ విషయంలో కూడా చాలా ఆలస్యంగా ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే భువనగిరిలో పార్లమెంట్ పరిధిలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి పట్టున్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గతంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడే ఇన్ఛార్జ్ గా మొదటగా అతన్ని ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా పంపించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా చామల కిరణ్ ని గెలిపించే బాధ్యత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఉంచడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ లో పట్టున్నటువంటి దానం. ఎందుకంటే 2009లో అతను ఎంపీగా గెలవడం కానీ, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలవడం కానీ, ఆ తర్వాత మునుగోడు ఎమ్మెల్యేగా గెలవడం, ఉప ఎన్నికలు, ఇవన్నీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా వరకు పట్టున్నటువంటి విషయం తెలిసి అటు నకరికల్ గాని, భువనగిరి, ఆలేరు, జనగామ, ఇబ్రహీంపట్నం అన్ని నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నేత. అయితే టికెట్ విషయంలో కూడా చామల కిరణ్ కు టికెట్ ఇచ్చే విషయంలో కూడా చాలా వరకు సస్పెన్స్ కు ఎరదాచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాతనే చామల కిరణ్ కూడా టికెట్ దక్కింది. ఇప్పుడు పూర్తిగా గెలుపు బాధ్యతను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పెట్టడం జరిగింది. కానీ ఇవాళ సీఎం రేవంత్ స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడం అనేది గతంలో కూడా మనం చూడడం జరిగింది. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదేవిధంగా సీఎం రేవంత్ కి గ్యాప్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో తలపడం జరిగింది. అక్కడ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీలో చేరిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాటల యుద్ధం అయితే కొనసాగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అందరినీ పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత అధిష్టానం పెద్దల సూచన మేరకు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. అయితే రాజగోపాల్ రెడ్డి ముందు నుంచి కూడా తనకు పార్టీలో చేర్చుకునేటప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని కూడా పెద్దలు అధిష్టానం పెద్దలు చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి వస్తుందనే ఆశ వ్యక్తం చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా కాస్త గ్యాప్ ఉండి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా స్వయంగా భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సికింద్రాబాద్ కు పంపించి రాజగోపాల్ రెడ్డిపై గెలుపు బాధ్యతలు పెట్టడం, అతన్ని ఇన్ఛార్జ్ గా పెట్టడం, ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడం అనేది ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పవచ్చు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి నివాసంలో మొత్తం భువనగిరి పార్లమెంట్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా అటు ఎమ్మెల్యేలు ఒక జనగామ మినహా మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా ఇటు ఆలేరు, నకరికల్లు, భువనగిరి, ఇబ్రహీంపట్నం ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ త్రికోణ పోరు నెలకొంటుందని ఇప్పటికే సర్వేలో తెలుస్తుంది. అక్కడ భువనగిరి పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ లో ఎంపీగా ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ నుంచి అతను ప్రచారంలో చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా మరొక బీసీ నేతను కూడా బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. క్యామ మల్లేష్ కూడా ప్రచారంలో ఉన్నారు. అదే రీతిలో కూడా దానికి తగ్గటువంటి రీతిలో ఆ రెండింటిని ఎదుర్కోవాలన్నా ఖచ్చితంగా భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా గట్టి పట్టున్నటువంటి వ్యక్తి కావడంతో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళడం మనం చూడడం జరిగింది. చాలా వరకు అటు చేవెళ్ల పార్లమెంట్ పరిధి కానీ, నాగర్ కర్నూలు కానీ, అదేవిధంగా వరంగల్ అన్ని స్థానాల్లో కూడా అతను నివాసాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా చర్చలు జరిగినాయి. కానీ ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగి కూడా రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి విభేదాలను అన్నిటిని కూడా
పక్కన పెట్టి గెలిపించి తీరాలి. ఆ రాష్ట్రంలో కూడా అత్యధికంగా 14 స్థానాలు కూడా సాధించి తీరాలని ఒక కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భువనగిరి విషయంలో కూడా పార్టీ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ తో అంతా కలిసికట్టుగా పనిచేసి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ గా వచ్చినట్లయితే పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని కూడా ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే ఇవాళ రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా చామల కిరణ్ టికెట్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టి కూడా అధిష్టానం వద్ద చామల కిరణ్ కు ఇప్పించుకోవడం జరిగింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో పట్టు సాధించాలనుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అటు నల్గొండ పార్లమెంటు జానారెడ్డి తనయుడు రఘువీర్ కు అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని చామల కిరణ్ కి ఇప్పించుకోవడం జరిగింది. ఇక భువనగిరి స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలని వాళ్ళ రాజగోపాల్ రెడ్డి నివాసానికి రావడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అంతా అక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ కూడా ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని చామల కిరణ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా నియోజకవర్గంలో మీటింగులు పెట్టడం, సభలు పెట్టడం కూడా జరిగింది. ఈ రోజు మొత్తం పార్లమెంట్ సన్నాహక సమావేశం పూర్తయిన తర్వాత సీఎం తో చర్చలు జరిపిన తర్వాత ఇక రేపు ఒక రంజాన్ మొదలుకొని కూడా ఎల్లుండి నుంచి కూడా నియోజకవర్గాల వారిగా సమావేశాలు పెట్టడం, అగ్రనేతలను కూడా ప్రచారాలకు తీసుకుపోవడం, నియోజకవర్గాల బాధ్యతలను ఇవ్వడం కూడా విరివిగా ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలో అక్కడక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఇక పూర్తి స్థాయిలో కూడా ప్రచార బాధ్యతలు సీఎం తో భేటీ తర్వాత ఎల్లుండి నుంచి జరిగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఇవాళ స్వయంగా సీఎం రేవంత్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయినట్టే అని చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద గతంలో కూడా చెప్పడం జరిగింది, తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈ భువనగిరి పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకున్నట్లయితే తర్వాత అతనికి మంత్రి పదవి కూడా ఇస్తారన్న హామీతో కూడా అతను పూర్తి స్థాయిలో కూడా గెలుపు బాధ్యత తీసుకున్నారు. ఇవాళ సీఎం రేవంత్ కలగజేసుకొని కూడా అంతా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే ఒక వ్యూహంలోనే భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు.